మరి కారణం ఏంటో కానండి, తల్లిదండ్రులు పిల్లలకు భయపడిపోతున్నారండి ఈ రోజుల్లో. గడగడ వణికిపోతున్నారండి. పిల్లల డామినేషన్ ఎక్కువైపోయింది ఇంట్లో. తల్లిదండ్రులు నోరు మూసుకు కూర్చోవాల్సిందే. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు మారాలంటే ఒకటే మార్గం ఏమని నాకు అనిపిస్తుందండి. ఎవరైతే పిల్లల మాట వింటలేదో, ఎవరైతే తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారో వాళ్ళు కృష్ణుడు యశోద కొడుకు అని అనుకుంటూ, మా చిన్నప్పుడు ఏంటి అది పాఠంలో ఉండేదండి, కృష్ణుడు యశోద కొడుకు అని ఉండేది. అట్లాగే ఈ మాట విన్న ప్రతి వాడిని ఒక కృష్ణ పరమాత్ముడిలాగా భావించుకుని అమ్మ నాన్నలిద్దరూ వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు కాసి నెత్తి మీద పోసుకుని వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే అది ఎప్పుడూ అందరూ చూస్తూ ఉండగా ఇరుగు పొరుగు అప్పుడేమన్నా మారతారేమో, వరి వెధవా మీ అమ్మ నాన్నల కాళ్ళకి దండం పెట్టించుకుంటామంటారు, నువ్వు సిగ్గు శరం లేదంటారని చెప్పి తిడితే వాళ్ళు ఏమన్నా మారతారేమో కానండి, ఇంతకంటే వేరే మార్గం లేదేమోనని నా అభిప్రాయం అండి.